ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని చాకలి ఐలమ్మ చౌరస్తాలో సిరిసిల్ల రజక సంఘం వారి ఆధ్వర్యంలో సాకలి ఐలమ్మ, చిట్యాల ఐలమ్మ గారి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించగా పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కడా చక్రపాణి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి వనిత చాకలి ఐలమ్మ, చిట్యాల ఐలమ్మ గారని అన్నారు. బడుగు బలహీన వర్గాలలో జన్మించిన చాకలి ఐలమ్మ నాటి రజాకారుల దౌర్జన్యాలకు ఎదురు తిరిగి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎంతో మందిలో చైతన్యం కలిగించేలా పేద ప్రజల అభ్యున్నతి కోసం, భూ హక్కుల కోసం పోరాడిన చాకలి ఐలమ్మ గారి ఆశయాలను గౌరవిస్తూ వారి 39వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఘనంగా చాకలి ఐలమ్మ గారికి పూలమాలలు సమర్పిస్తూ నివాళులర్పించడం జరిగింది అన్నారు. చాకలి ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తితో ఎంతో మంది మహిళలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఇలా తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడిన చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేసేలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అప్పటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు చిట్యాల ఐలమ్మ గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వ పరంగా నిర్వహించి వారి ఆశయాలను కొనసాగించేలా కృషి చేశారు. అందులో భాగంగా సిరిసిల్ల రజక సంఘం వారు ప్రస్తుత శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్లలో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయించాలని కోరగానే వారు వెంటనే స్పందించి కన్స్య విగ్రహాన్ని గత సంవత్సరం సిరిసిల్లలో ఏర్పాటు చేయించడం జరిగిందని గుర్తు చేస్తూ తెలంగాణ ప్రాంతానికి చెందిన పోరాట యోధులను, మేధావులను, మహానుభావులను గౌరవిస్తూ గత ప్రభుత్వం వారి యొక్క జయంతి వేడుకలను ప్రభుత్వపరంగా నిర్వహించి మహానుభావులను గౌరవించుకుందని ఈ సందర్భంగా అన్నారు. అనంతరం చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అదేవిధంగా సిరిసిల్ల రజక సంఘం అధ్యక్షులు దండు శ్రీనివాస్ మాట్లాడుతూ, సిరిసిల్ల పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా కృషి చేసిన ఎమ్మెల్యే కేటీఆర్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా హృదయపూర్వక చక్రపాణి కళా మేడం గారు గాని మరి పార్టీ అందరూ సహకరించి విగ్రహం పెట్టడం జరిగింది. మన అన్నగారైనటువంటి కేటీఆర్ గారు మేము అడగానే పెట్టిస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎక్కడా లేని విధంగా మీకు కాంస్య విగ్రహం ఇస్తానన్నాడు. అందుకు మా రజక అందరి పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం. సిరిసిల్ల పట్టణంలో చిట్యాల ఐలమ్మ గారి వర్ధంతి 39వ వర్ధంతికి రజక సంఘం కుల పెద్దలు, మరి ఇక్కడికి వచ్చిన అన్ని పార్టీల నాయకులకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, పోయిన సంవత్సరము మన గౌరవనీయులు మన శాసనసభ్యులు వారు కేటీ రామారావు గారు కోరగానే, రజక సంఘం సోదరులు కోరగానే చాకలి ఐలమ్మ గారి విగ్రహం కూడా పెట్టడం జరిగింది. మరి పోయిన సంవత్సరం పెట్టి ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరమే వర్ధంతి కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి చాకలి ఐలమ్మ అనే వ్యక్తి రజాకాలతోటి కూడా మరి పోరాడి కొట్లాడిన మహనీయురాలు. మరి ఇట్లాంటి మహనీయుల్ని మన గత ప్రభుత్వము మరి వాళ్ళని స్మరించుకుంటూ వర్ధంతులు కానీ జయంతులు కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి ఇంత గొప్ప నాయకుల్ని కూడా స్మరించుకుంటూ ఈరోజు మరి అన్ని రజక సంఘ సభ్యులు, మరి అన్ని పార్టీ నాయకులు కూడా వారికి చాకలి ఐలమ్మకు ఘన నివాళులు కూడా సమర్పించుకోవడం జరిగింది.